పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో పంజాబ్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు మీద రావి నది మీద షాపూర్ ఖాండీ డ్యామ్ పూర్తయి పనిచేయడం మొదలైంది. దీంతో దశాబ్దాలుగా పాకిస్తాన్కి వ్యర్థంగా వెళ్తున్న రావి నది నీటిని ఇప్పుడు భారత్ మనకి సంబంధించినటువంటి డ్రై ఏరియాలకు మళ్లించుకోగలుగుతుంది. ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం రావి నది పూర్తిగా భారత్దే. కాకపోతే ఇంతకాలం మన దేశంలో సరైన డ్యామ్ లేకపోవడంతో సంవత్సరానికి సుమారు 45 లక్షల ఎకరాల నీరు మద్దోపూర్ హెడ్ వర్క్స్ ద్వారా పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుండేది. ఇప్పుడు ఆ నీరు మన దేశంలోనే ఉంటుంది. ఈ డ్యామ్ 55.5 మీటర్ల ఎత్తుండి 206 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్లోని కదువా, సాంబా జిల్లాల్లో 32,000 హెక్టార్లకు పైగా, పంజాబ్లో మరో 5,000 హెక్టార్లకి సాగునీరు అందిస్తుంది. 1979లో ఈ ఆలోచన మొదలై ఇందిరాగాంధీ పునాది వేసిన ఈ ప్రాజెక్టు రాజకీయ వివాదాలు, ఆర్థిక సమస్యలతో 47 ఏళ్ల తర్వాత మోడీ హయాంలో పూర్తయింది. మొత్తం ఖర్చు సుమారు 3,394 కోట్లు. పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాని ఈ నీటి ప్రాజెక్ట్ని హైడ్రో హెగిమనీ అని విమర్శిస్తానికి కారణం ఏంటంటే ఇది పూర్తయిన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద దెబ్బ తగులుతుందని.